హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ ఇన్ తెలుగు. మన ఛానల్ నుంచి వీడియో వచ్చి దాదాపుగా 2 నెలలు అవుతుంది. నేను వీడియో చేయలేకపోయాను, ఎందుకంటే నేను సడన్గా స్కూల్ టీచర్గా నాకు జాబ్లో జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వడం వల్ల వెంటనే జాబ్లో జాయిన్ అయిపోయాను. ఈ 2 నెలలు నాకు కుదరలేదు. మార్నింగ్ 8:30కి స్కూల్కి వెళ్ళేవాడిని, ఈవినింగ్ వచ్చేసరికి 4:30, 5 అయ్యేది. సో అందువల్ల నాకు వీడియో చేయడం కుదరలేదు. ఇక నుంచి నేను డైలీ వీడియోస్ చేస్తాను. డైలీ చేయకపోయినా వారంలో కనీసం 4 వీడియోలు ఉండేలాగా చూస్తాను. మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చేసాయి కాబట్టి ఆ ఎగ్జామ్ని దృష్టిలో ఉంచుకొని ఆ ఎగ్జామ్కి ఉపయోగపడే వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఈ ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్కి అయితే మాత్రం ఓల్డ్ ఆర్ఎస్ అగర్వాల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ బుక్ని బిట్ టు బిట్ ఫుల్గా ప్రిపేర్ అయితే మాత్రం ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ మనం ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు. న్యూ ఆర్ఎస్ అగర్వాల్ అయితే మాత్రం ఎస్ఐ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బాగా పనికొస్తుంది. ప్రస్తుతానికి ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనం ఓల్డ్ ఆర్ఎస్ అగర్వాల్ మీద ఫోకస్ చేసి దాంట్లో ఉన్న కాన్సెప్ట్ మొత్తాన్ని నేర్చుకుంటే చాలా ఈజీగా అర్థమెటిక్లో ఎక్కువ స్కోర్ గెయిన్ చేయడానికి ఉంటుంది. ఈ వీడియోలో ఎల్సిఎం హెచ్సిఎఫ్ చాప్టర్ తీసుకొని కొన్ని మోడల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటే ఏంటో ముందు క్లియర్గా తెలుసుకోవాలి. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, తెలుగులో కనిష్ట సామాన్య గుణిజం అంటాం. అలాగే హెచ్సిఎఫ్ అంటే మాత్రం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అంటే తెలుగులో గరిష్ట సామాన్య భాజకం. ఇక్కడ గుణిజం, ఇక్కడ భాజకం వచ్చింది చూడండి. గుణిజం వేరు, భాజకం వేరు. గుణిజానికి భాజకానికి తేడా ఏంటంటే గుణిజం అంటే గుణించబడుతుంది, గుణించడం గుణిజం. అలాగే భాజకం అంటే భాగిస్తుంది. సో రెండిటికి ఇంటూకి డివైడెడ్ బైకి ఉన్నంత తేడా అయితే ఉంది. ఫస్ట్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చేస్తే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటనేది సింపుల్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. 2, 4, 6 ఈ 3 అంకెలకి ఎల్సిఎం కనుక్కోమన్నారు అనుకోండి. ఎలా కనుక్కోవాలి అంటే కనిష్ట సామాన్య గుణిజం చూడండి. అంటే 2వ ఎక్కంలో, 4వ ఎక్కంలో, 6వ ఎక్కంలో మూడింటిలో కామన్గా ఒక అంకె అనేది ఉంటుంది. ఆ అంకె అనేది ఈ మూడింటి ఎల్సిఎం అవుతుంది. ఆ అంకె ఎలా కనుగొనాలి అంటే ఫస్ట్ ఈ మూడింటిలో పెద్దదేదో చూడండి. పెద్దదేది 6 అనేది పెద్దది. 6 ఎక్కం, 6 ఒకట్ల 6 ఇక్కడ రాసామనుకోండి ఎల్సిఎం అనుకోని, 6ని ఎల్సిఎం అనుకొని ఇక్కడ రాసామనుకోండి. 2తో 6 పోతుంది, కానీ 4తో 6 పోదు కదా. సో అలాంటప్పుడు 6 ఒకట్ల 6 కరెక్ట్ అవ్వదు. నెక్స్ట్ 6 2 12 తీసుకోండి. 6 2 12 పెద్ద అంకె ఏది ఉందో దాని యొక్క ఎక్కంలో ఉన్న అంకెలను తీసుకొని మిగిలిన వాటితో పోల్చుకోవాలి. సో 6 2 12 రాసాం. ఇక్కడ రాస్తే ఈ 12 అనేది 4వ ఎక్కంలో ఉందో లేదో చూడండి. 4 3 12 4వ ఎక్కంలో ఉంది. సో 2వ ఎక్కంలో కూడా 12 ఉంది. కాబట్టి ఈ 12 అనేది ఈ మూడింటికి ఎల్సిఎం అవుతుంది. అంటే ఈ మూడింటితోటి ఈ మూడింటి యొక్క గుణిజం 12 అవుతుంది. అంటే స్టార్టింగ్ నెంబర్ అది. దీని తర్వాత చూడండి 12 తోటి ఇంటూ 2 ఇంటూ 3 ఇలా ఎన్ని వేసుకున్నా సరే అవన్నీ కూడా ఈ 3 అంకెలతోటి క్యాన్సిల్ అవుతాయి. కానీ స్టార్టింగ్ ఉన్న నెంబరే ఎల్సిఎం అవుతుంది. వీటన్నింటిలో స్టార్టింగ్ ఉన్న నెంబర్ ఎల్సిఎం అవుతుంది. చూడండి 12 2 24. సో 24 అనేది 6 ఎక్కంలో ఉంది, 4 ఎక్కంలో ఉంది, 2 ఎక్కంలో కూడా ఉంది. అలాగని 24 ఎల్సిఎం అవ్వదు. అన్నిటికన్నా స్టార్టింగ్లో ఉన్న పాయింట్, స్టార్టింగ్లో ఉన్న అంకె, మొదటి అంకె. సో అందువల్ల కనిష్ట సామాన్య అంటే కామన్గా ఉండాలి మూడింట్లో. గుణిజం వీటన్నింటి యొక్క మల్టిపుల్ అంటే గుణిజం ఆ ఎక్కాల్లో వచ్చేది. సో అలా అన్నమాట. నెక్స్ట్ ఈ మూడింటికి మనం హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ అంటే ఇందాక 12 అనేది
ఈ మూడింటితోటి క్యాన్సిల్ అవుతుంది. చూడండి, 6తో 2 సార్లు క్యాన్సిల్ అవుతుంది, 4తో 3 సార్లు క్యాన్సిల్ అవుతుంది, 2తో 6 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో ఎల్సిఎం అనేది ఈ మూడింటి చేత భాగించబడుతుంది. కానీ హెచ్సిఎఫ్ మాత్రం ఈ మూడింటిని భాగిస్తుంది, డివైడ్ చేస్తుంది. సో ఈ మూడింటిని డివైడ్ చేసే ఆ ఒక్క అంకె ఏదో క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ 2 తీసుకుందాం. 2తో 2 క్యాన్సిల్ అవుతుందిగా, 2 1లు, 2 2లు, 2 3లు. ఇవన్నీ 2తో క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు ఇంకొక అంకెతో ఏదైనా క్యాన్సిల్ అవుతాయా? 1 2 3 అనేవి ఇంకా క్యాన్సిల్ అవ్వవు. కాబట్టి ఈ 2 అనేది ఈ మూడింటి హెచ్సిఎఫ్. సో ఈ మూడింటిని క్యాన్సిల్ చేసే అంకె హెచ్సిఎఫ్ అవుతుంది. ఈ మూడింటి చేత క్యాన్సిల్ అయ్యే అంకె ఎల్సిఎం అవుతుంది. ఈ డిఫరెన్స్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే మనం చూడగానే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా కాకపోతే మనం అలా కాకుండా మామూలుగా ప్రాసెస్ చేసే పని అయితే చిన్న వాటికి కూడా ఏం చేస్తాం, ఇలా ఎల్సిఎం కట్టేస్తాం. అలా చేయకూడదు. సో మనం ఊహించి చెప్పేసేయాలి ఫాస్ట్గా. ఎందుకంటే టైం అనేది మనకు చాలా ముఖ్యం కాబట్టి కొంచెం తెలివిగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉన్న ఎల్సిఎం హెచ్సిఎఫ్ చాప్టర్లో క్వశ్చన్స్ని మోడల్ వైజ్ వరుసగా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. దాదాపు ఈ చాప్టర్లో నేను 60 క్వశ్చన్స్ వీడియో రూపంలో మీకు అందిస్తాను. సో బుక్ మీ దగ్గర ఉంటే ఆ క్వశ్చన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ఈ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ మనకి ప్రీవియస్ రైల్వే ఎగ్జామ్స్లో మనకి కనపడ్డాయి ఆల్రెడీ. సో వీటిని సాల్వ్ చేయడం కష్టమేం కాదు, చాలా ఈజీ. కాకపోతే డిఫరెన్స్ మనం ఈజీగా తెలుసుకోవాలి. డిఫరెన్స్ని తెలుసుకుంటే మనం దీన్ని ఇలా పేపర్ పెన్ వాడకుండానే చేసేయచ్చు. ఫస్ట్ వీటన్నిటి యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది మనకి మైండ్లో ఉండాలి. అన్నిట్లో కామన్గా ఉండాలి. ఇక్కడ చూడండి, 2 3 వరుసలు ఇచ్చాడు కాబట్టి ఆ 3 వరుసల్లో 2 అనేది ఉంది. దాని యొక్క పవర్ చూడండి, ఒక చోట 2 క్యూబ్ ఉంది, ఇంకో చోట 2 క్యూబ్ ఉంది, కానీ 2 స్క్వేర్ ఇంకో చోట ఉంది. సో ఈ మూడిట్లో కామన్గా ఏది ఉంది అంటే 2 స్క్వేర్ అనేది ఉంది. 2 క్యూబ్లో 2 స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన 2 క్యూబ్లో 2 స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ కూడా 2 స్క్వేర్ ఉంది. సో 2 స్క్వేర్ మూడింట్లో 2 స్క్వేర్ ఉంది కాబట్టి కామన్గా ఉన్న ఆ 2 స్క్వేర్ని అక్కడ రాసాం. నెక్స్ట్ చూస్తే 3. ఇక్కడ 3 అనేది మూడింటిలో రాలేదు, 3 వరుసల్లో రాలేదు, ఓన్లీ 2 వరుసల్లో వచ్చింది. ఆ తర్వాత 3వ దాంట్లో ఆగిపోయింది. కాబట్టి 3ని పక్కకు పెట్టేసేయాలి. సో దాన్ని లెక్కలోకి తీసుకోకూడదు. ఇక్కడ మనకి పేరులోనే ఉంది కామన్ ఫ్యాక్టర్ అని. సో అందువల్ల కామన్గా ఉంటేనే తీసుకోవాలి. నెక్స్ట్ 5 అనేది 3 వరుసల్లో ఉంది. అయితే అందుట్లో ఏది మనం రాయాలి అంటే చూడండి, ఇక్కడ 5 ఉంది, 5 స్క్వేర్ ఉంది, 5 క్యూబ్ ఉంది. మరి కామన్గా ఏది ఉందంటే ఇక్కడ 5లో 5 ఉంది, 5 స్క్వేర్లో 5 ఉంది, 5 క్యూబ్లో 5 ఉంది. అక్కడ కామన్గా ఏది ఉందంటే మనకి ఓన్లీ 5 మాత్రమే ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే కామన్గా ఉన్న వాటిలో ఏది చిన్న పవర్ ఉందో అది రాసేయాలి. అలాగే ఇక్కడ కూడా 5 కామన్గా ఉన్నాయి కదా, వాటిలో అసలు చిన్న పవర్ ఏదో పవర్ అంటే ఘాతాంకం, అది రాసేయాలి. ఇప్పుడు ఇలాగే మనకి అన్ని 7 కూడా ఇక్కడ కామన్గా ఉన్నాయి. 7లు కామన్గా ఉన్నాయి. వాటిలో చిన్న పవర్ ఏదో చూడండి, 7 స్క్వేర్. సో 7 స్క్వేర్ అదనమాట. ఇక్కడ చిన్న పవర్ మనం ఎందుకు రాస్తున్నామంటే ఇది అన్నిట్లో కామన్గా ఉంది అని అర్థం. 7 స్క్వేర్ 7 క్యూబ్లో ఉంటుంది, 7 పవర్ 4లో కూడా 7 స్క్వేర్ ఉంటుంది. సో అందువల్ల 7 స్క్వేర్ అనేది ఇందులో కామన్గా ఉంది అని చెప్పి మనం 7 స్క్వేర్ రాస్తాం. సో ఇలా ఇప్పుడు సేమ్ ఇదే మోడల్కి ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ కామన్గా ఉన్న అంకెల్లో పెద్ద పవర్ ఉన్నది తీసుకోవాలి. హెచ్సిఎఫ్ అయితే చిన్న పవర్ తీసుకుంటాం, కానీ ఇక్కడ పెద్ద పవర్ ఉన్నది తీసుకోవాలి. సో పెద్ద పవర్ ఏది అంటే 2 క్యూబ్ ఇంటూ నెక్స్ట్ ఇందాక మనం 3లో లెక్కలోకి తీసుకోలేదు హెచ్సిఎఫ్ చేసేటప్పుడు, కానీ ఎల్సిఎం చేసేటప్పుడు లెక్కలోకి తీసుకోవాలి. తీసుకొని
అప్పుడు ఆ 3లలో ఎక్కువ పవర్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాసేయాలి. 3 పవర్ 5 ఇంటూ నెక్స్ట్ అలాగే 5లలో ఎక్కువ పవర్ 5 క్యూబ్ ఇంటూ నెక్స్ట్ 7లో ఎక్కువ పవర్ 7 పవర్ 4. సో ఇదన్నమాట ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి డిఫరెన్స్. హెచ్సిఎఫ్ అయితేనేమో ఘాతాంకాలు చిన్నగా ఉంటాయి, అయితే కామన్గా ఉండాలి. ఎల్సిఎం మాత్రం కామన్గా లేకపోయినా తీసుకుంటాం, అంతేకాకుండా హైయెస్ట్ పవర్ని రాసుకుంటాం. ఎందుకంటే ఈ అంకె అనేది వీటన్నిటితోటి భాగించబడాలి. ఈ అంకె భాగించబడాలంటే వీటన్నిటికంటే పెద్దది అయి ఉండాలి. వీటన్నిటిలో ఎక్కువ పవర్స్ అన్నీ ఇందులో ఉంటేనే ఇది ఎల్సిఎం అవుతుంది. సో ఇది మాత్రం వీటన్నింటినీ భాగించాలి. ఈ సంఖ్య హెచ్సిఎఫ్ అనేది వీటన్నింటినీ భాగించాలి, ఇదేమో వీటి చేత భాగించబడాలి. అందుకే ఇది ఎక్కువ ఉంటుంది, హెచ్సిఎఫ్ తక్కువ ఉంటుంది. ఇదే మోడల్లో ఇంకొక 2 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది డిఫరెన్స్ అనేది. నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకొక క్వశ్చన్, సేమ్ మోడల్. ఫస్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఉండాలి. కామన్గా ఇక్కడ 3 వరుసలు ఇచ్చాడు. 3 వరుసల్లో 2 అనేది రెండిట్లోనే ఉంది, మూడో దాంట్లో లేదు. కాబట్టి 2 అనేది హెచ్సిఎఫ్గా తీసుకోకూడదు. నెక్స్ట్ 3 అనేది 3 వరుసల్లో ఉంది, అయితే వాటన్నిటిలో చిన్న పవర్ ఏది? అన్నిట్లో చిన్నది ఏది అంటే 3. సో చిన్నది ఎందుకు అంటే ఈ 3 అనేది 3లో ఉంది, 3 క్యూబ్లో ఉంది, 3 స్క్వేర్లో ఉంది. సో కామన్గా ఉంది ఈ 3 అనేది, అందువల్ల 3 తీసుకుంటున్నాం. ఇది గరిష్ట సామాన్య భాజకం కదా, అదేంటి చిన్న అంకె తీసుకుంటున్నారు అని మాత్రం అనుకోవద్దు. మూడింట్లో కామన్గా ఉండేలా నేను తీసుకుంటున్నాను. సో 3 ఇంటూ నెక్స్ట్ 5 3 వరుసల్లో ఉన్నాయి, వాటిలన్నిటికన్నా చిన్నది 5 ఇంటూ 7లో 3 వరుసల్లో ఉన్నాయి, వాటిలన్నిటికన్నా చిన్నది 7. సో 3 ఇంటూ 5 ఇంటూ 7. ఇక 11 వచ్చేసరికి మిగిలిన వాటిల్లో లేదు కాబట్టి, కామన్గా లేదు కాబట్టి మనం దాన్ని లెక్కలోకి తీసుకోకూడదు. 3 5 15, 15 7 105. సో 105 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. సో దీనికి మళ్ళీ ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మనకి కామన్గా ఉన్నా లేకపోయినా హైయెస్ట్ పవర్ తీసుకొని ఇందులో రాయాలి. 2లో హైయెస్ట్ పవర్ 2 పవర్ 4 ఇంటూ నెక్స్ట్ 3లలో హైయెస్ట్ పవర్ 3 క్యూబ్ ఇంటూ నెక్స్ట్ 5లలో హైయెస్ట్ పవర్ 5 క్యూబ్ ఇంటూ 7లో హైయెస్ట్ పవర్ 7 స్క్వేర్ ఇంటూ మిగిలిపోయిన 11 అది కామన్గా లేకపోయినా సరే తీసుకొని రాయాలి. ఎందుకంటే ఈ ఎల్సిఎం అనేది ఈ మూడింటి చేత భాగించబడాలి కాబట్టి ఇందులో ఉన్న అంకెలన్నీ ఇందులో ఉండాలి. కానీ హెచ్సిఎఫ్ మాత్రం ఈ మూడింటిని ఇది భాగిస్తుంది, అందువల్ల ఇది వీటికంటే చిన్న అంకె అయి ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ చేద్దాం, మీకు డౌట్స్ క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ముందు చేసిన 2 క్వశ్చన్ల కంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ అంటే పెద్ద ఏమీ ఉండదు. అంకెలు ఇచ్చాడు, మనం పవర్స్లో రాసుకోవాలి. పవర్స్లోకి మార్చుకొని రాసుకుంటే సేమ్ ముందు మోడల్ క్వశ్చన్ లాగే అవుతుంది. చూడండి, ఇప్పుడు ఫస్ట్ మనం క్వశ్చన్లో వరుసగా ఇస్తున్నాడు, మనం మాత్రం ఇలా స్టెప్ బై స్టెప్ రాసుకుంటేనే మనకి ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. మనం నేర్చుకున్న తర్వాత ఈజీగానే చేసేయగలం, కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం ఇలా స్టెప్ బై స్టెప్ ఒకదాని కింద ఒకటి రాసుకోవాలి. ఫస్ట్ 4 అంటే మాత్రం 2 స్క్వేర్గా రాసుకోవచ్చు ఇంటూ 27 అంటే 3 క్యూబ్, అలాగే 3125 అంటే 5 పవర్ 4. 5 5 25, 25 125, 125 625, 625 5. సో 5 పవర్ 5 అనమాట 3125 అంటే. ఇక్కడ 8 అంటే 2 క్యూబ్, 9 అంటే 3 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్ ఇంటూ 7, అలాగే 16 అంటే 2 పవర్ 4 ఇంటూ 81 అంటే 3 పవర్ 4 ఇంటూ 5 ఇచ్చాడు డైరెక్ట్గా 5 ఇంటూ ఇక్కడ చూడండి 49 ముందు రాస్తున్నాను నేను, ఎందుకంటే 7 కింద 7 వచ్చేటట్టు. 49 అంటే 7 స్క్వేర్ ఇంటూ చివరిలో
11. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ ఎంతో చూద్దాం. ఫస్ట్ 2 అనేది 3 వరుసల్లో కామన్గా ఉంది. అయితే హెచ్సిఎఫ్ అంటే చిన్న పవర్ తీసుకోవాలి. సో ఈ మూడింట్లో చిన్న పవర్ ఏది 2² ఇంటూ నెక్స్ట్ 3 మూడింట్లో కామన్గా ఉంది. అయితే వీటిలో చిన్న పవర్ ఏదంటే 3² ఇంటూ నెక్స్ట్ 5 ఉంది కామన్గా, అన్నిటికంటే చిన్న పవర్ 5. ఇక అంతటితోటి ఆగిపోతుంది. ఎందుకంటే 7 అనేది 2 వరుసల్లో ఉంది, మూడో దాంట్లో లేదు, కామన్గా లేదు. 11 అనేది కూడా కామన్గా లేదు. కాబట్టి హెచ్సిఎఫ్ అనేది అంతటితో ఆగిపోతుంది. 4 5 20, 29 180 అవుతుంది. సో 190 అనేది హెచ్సిఎఫ్. ఇప్పుడు ఈ ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 అనేది కామన్గా ఉంది. వీటిలో హైయెస్ట్ పవర్ 2⁴ ఇంటూ 3 కామన్గా ఉంది. హైయెస్ట్ పవర్ 3⁴ ఇంటూ 5లో 5⁵ ఇంటూ 7లో 7² ఇంటూ 11. సో అది ఎల్సిఎం హెచ్సిఎఫ్. నెక్స్ట్ ఇంకొక మోడల్ క్వశ్చన్. 108, 288, 360ల హెచ్సిఎఫ్ మనం కనుక్కోవాలి. దీన్ని మనం ఇలాగా 2 పవర్ 3 పవర్ 4 పవర్ అలాగా రాసుకొని చేసే కంటే, అంటే అవేంటివి కారణాంకాలు అని అంటాం. అలా చేయడం, ఆ పద్ధతి యూజ్ చేయడం కంటే డివిజన్ మెథడ్లో చేయడం ద్వారా చాలా ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది. సో అలా కాకుండా మనం చూడగానే కూడా ఆన్సర్ చెప్పేయచ్చు. ఎప్పుడంటే అది బాగా టేబుల్స్ ఎక్కాలు బాగా వచ్చినప్పుడు మనం చూడగానే ఆన్సర్ చెప్పేసేయచ్చు. కానీ డివిజన్ మెథడ్ అనేది పర్ఫెక్ట్గా ఆన్సర్ వస్తుంది. సో డివిజన్ మెథడ్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ 2 పెద్ద అంకెలు తీసుకోవాలి. స్టార్టింగ్ ఈ 2 పెద్ద అంకెలు తీసుకొని ఈ రెండిట్లో చిన్న అంకెతో పెద్ద అంకెని భాగించాలి. 288 ఆ రెండిట్లో చిన్నది, దానితోటి 360ని భాగిస్తే 288 ఒకటిలో 288 ఎంత వస్తుందంటే 2 15 నుంచి 8 పోతే 7 72. ఇప్పుడు ఈ 72 తోటి ఈ శేషం రిమైండర్ 72 చేత దీన్ని భాగించాలి. 288ని 288. 72 అనేది 288లో 4 సార్లు పోతుంది. సో 4 72 288. 4 70 280, 4 2 8 0. సో 0 ఏదైతే తెప్పిస్తుందో అది హెచ్సిఎఫ్ అవుతుంది. కానీ మనం 2 అంకెలు మాత్రమే తీసుకున్నాం. ఈ 2 అంకెలకి హెచ్సిఎఫ్ ఎంత అంటే 72. కానీ ఈ 72 ఇక్కడ ఇంకో 3 అంకె ఉంది, దాన్ని కూడా 72 అనేది భాగించాలి. అప్పుడు 72 అనేది ఆ 3 హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ 72 చేత 108ని భాగిస్తే 72 ఒకటిలో 72, రిమైండర్ 36 వస్తుంది. ఈ 36తో మళ్ళీ 72ని భాగించాలి. 72ని భాగిస్తే 36 72, రిమైండర్ 0. సో చివరిగా 3 అంకెను కూడా భాగించిన తర్వాత చివరిగా దేనితో అయితే 0 వస్తుందో రిమైండర్, అది ఆ 3 హెచ్సిఎఫ్ అవుతుంది. సో 36 అనేది ఆ 3 హెచ్సిఎఫ్. ఈ మోడల్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ఈ మోడల్ ఎగ్జామ్లో వచ్చేస్తుంది. ఈ మోడల్ ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుంది. పోయినసారి 2018 గ్రూప్ డిలో కూడా ఈ మోడల్ క్వశ్చన్స్ 2 వచ్చాయి ఎగ్జామ్. నెక్స్ట్ అదే డివిజన్ మెథడ్లో ఈ క్వశ్చన్ కూడా సాల్వ్ చేద్దాం. అంకెలు పెద్దగా ఉన్నా సరే మనం సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఇబ్బంది పడకూడదు. ఇబ్బంది పడకుండా నువ్వు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడే నువ్వు సక్సెస్ వైపుగా వెళ్తున్నట్టు నీకు అర్థమవుతుంది. సో కష్టమైనా సరే మనం చేసేసేయాలి. ఏదైనా సరే ముందడుగు వేసేసేయాలి. ఫస్ట్ నేను ఆల్రెడీ ముందు మోడల్లో చెప్పినట్టు పెద్ద అంకెలు 2 తీసుకొని చేయాలి. ఆ పెద్ద అంకెలు 2 తీసుకున్నప్పుడు చిన్న అంకెతో పెద్దదాన్ని భాగించాలి. సో ఫస్ట్ ఈ పెద్ద అంకెలు 2 తీసుకొని 1134 తోటి 1215ని భాగిస్తే
ఒక్కసారి పోతుంది 1134, 1 వస్తుంది, 8 వస్తుంది, 81 రిమైండర్. ఇప్పుడు ఈ రిమైండర్ చేత దీన్ని భాగించాలి. 1134 81 తోటి ఒకసారి 2, 11లోంచి 8 పోతే 3, సో 32 ఇక్కడ ఒక 4 ఉంది. 4 దించుకుంటే 81తో 324 క్యాన్సిల్ అవుతుంది. ఎన్నిసార్లు అంటే 4 సార్లు. 4 80లో 320, 4 1లు 4, 324. సో 0 వచ్చింది కాబట్టి 81 ఈ రెండింటికి హెచ్సిఎఫ్ అవుతుంది. కానీ ఈ 513కి 513 కూడా అవుతుందో లేదో చూడాలి. ఈ 81 చేత 513ని భాగిస్తే ఎన్నిసార్లు పోతుందో చూడండి. 8 6 48, సో 6 సార్లు 486, 13లోంచి ఆగిపోతే 7, 10లోంచి 8 తీసేస్తే 2. ఈ 27తో 81ని మళ్ళీ డివైడ్ చేయాలి. 27 4లు 81. సో చివరిగా 27 తోటి మనకి 0 వచ్చింది కాబట్టి 27 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. చివరిగా దేంతో అయితే 0 వస్తుందో అది హెచ్సిఎఫ్ అవుతుంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 36 and 84. 36కి 84కి హెచ్సిఎఫ్ ఈజీ మోడల్ ఇది. అయితే మనం డివిజన్ మెథడ్ చేయొద్దు, డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేలాగా చూద్దాం. ఎలాగంటే చూడండి, ఈ రెండింటిని క్యాన్సిల్ చేసే ఒక సంఖ్య ఉంటుంది. అది మనం మనసులో ఊహించుకోవాలి. ఏ అక్కంలో ఈ 2 క్యాన్సిల్ అవుతాయో చూసుకోండి ఒకసారి. దీన్ని నేను ఎలా రాస్తానంటే 12 3లుగా రాస్తాను, 12 7లుగా రాస్తాను. సో 12 అక్కంలో ఇవి 2 వస్తాయి, 12 చేత ఇవి 2 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 12 హెచ్సిఎఫ్ అవుతుంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఈ రెండిట్లో కామన్గా ఏది లేదు కాబట్టి 12ని మనం ఫైనల్ చేసేయచ్చు. అలాగా లేదంటే డివిజన్ మెథడ్ ఫాలో అయినా సరే మనకు 12 వస్తుంది. నెక్స్ట్ మోడల్, 4 భిన్నాలు ఇచ్చారు. ఆ భిన్నాల యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. భిన్నాలలో ఉన్నప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కనుగొనాలో ఇప్పుడు చూద్దాం. భిన్నాలు ఇచ్చినప్పుడు న్యూమరేటర్స్ లవాలు అంటారు తెలుగులో. సో ఇప్పుడు మనం ఏం కనుగొనాలి? ఫస్ట్ హెచ్సిఎఫ్ అనుకుందాం. హెచ్సిఎఫ్ కనుగొనేటప్పుడు లవాల హెచ్సిఎఫ్ బై డినామినేటర్లో ఏమంటే హారాలు కదా, సో హారాల ఎల్సిఎం ఒక్కటే కొండ గుర్తు. హెచ్సిఎఫ్ కనుక్కునేటప్పుడు పై వాటి హెచ్సిఎఫ్, కింద వాటి ఎల్సిఎం, అలాగనమాట. ఇప్పుడు అదే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం కనుక్కోవాలి. సో ఎల్సిఎం కాబట్టి ఇది లవాల ఎల్సిఎం బై హారాల హెచ్సిఎఫ్. అలాగే ఇక్కడ ఏదైతే ఉందో అది పైన ఉంటుంది, ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పుడు లవాల ఎల్సిఎం బై హారాల హెచ్సిఎఫ్ అలా అన్నమాట. 2 రివర్స్లో ఉంటాయి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ భిన్నాలు 2 రివర్స్లో ఉంటాయి. ఇప్పుడు ఈ మోడల్లో వీటిని చేయాలి. ఫస్ట్ హెచ్సిఎఫ్ కనుగొందాం. లవాలు ఏమేమి ఉన్నాయి? 2, 8, 16, 10. నేను హెచ్సిఎఫ్ కనుక్కునేటప్పుడు ఆల్రెడీ చెప్పాను ఏమని, ఈ అన్ని సంఖ్యలను ఒక అంకె క్యాన్సిల్ చేస్తుంది, అదే వాటి హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఇక్కడ అన్నిటికంటే చిన్నది 2. ఈ 2 చేత ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయో లేదో చూడండి. క్యాన్సిల్ అవుతాయి. 2 5లు 10, 2 8లు 16, 2 4 8, 2 1 2. సో 2 అనేది వాటి హెచ్సిఎఫ్. అలా కనుగొనాలి. ఇప్పుడు 4 ఇచ్చాడు, డివిజన్ మెథడ్లో చేస్తామా? 4ని మనం ఒకదాన్ని ఒకటి అలా చూసుకోకూడదు. ఇవన్నీ దేంతో క్యాన్సిల్ అవుతాయో చూసుకోండి. ఫైనల్గా ఇక్కడ 2 అన్నిటికన్నా తక్కువ ఉంది కాబట్టి 2తో ఆగిపోయింది. ఇక్కడ 4 కనుక ఉంటే 4తో ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయో లేదో చూసుకుంటాం. అప్పుడు 4తో అవ్వలేదు, దానికి చిన్న నెంబర్ 2తో చూసుకుంటాం. 2తో అన్ని క్యాన్సిల్ అయినాయి కాబట్టి ఆ పై వాటి లవాల హెచ్సిఎఫ్ 2 బై హారాల ఎల్సిఎం, హారాల్లో ఉన్న వాటి అన్నిటి యొక్క ఎల్సిఎం.
మనం ఎక్కాలు బాగా వస్తే చూడగానే చెప్పేసేయచ్చు. చూడండి, అన్నిటికంటే పెద్దది తీసుకోవాలి ఫస్ట్ ఎల్సిఎం. అప్పుడు అన్నిటికంటే పెద్దది 81. ఈ 81 అన్ని ఎక్కాల్లో ఉందో లేదో చూసుకోండి. 3 ఎక్కాలు 81 ఉంటుంది, 9 తోటి 81 ఉంటుంది, 27 తోటి 81 క్యాన్సిల్ అవుతుంది. సో అన్నిటితోటి 81 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 81 అనేది ఆ హారాల ఎల్సిఎం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్సిఎం చూద్దాం. ఫస్ట్ లవాల ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ఫస్ట్ పెద్ద ఇంకేదో చూడండి, ఇక్కడ 16. సో 16 ఎక్కం. ఈ 16 అనేది 8తో క్యాన్సిల్ అవుతుంది, 2తో క్యాన్సిల్ అవుతుంది, కానీ 10తో పోదు. కాబట్టి 16 దాంట్లో ఇంకొకటి చూడండి, 16కి 10కి సంబంధించినది. 16 5లు 80, 10 8లు 80. సో 80 అనేది కామన్గా ఉంది. ఆ 80 8తో పోతుంది, 2తో పోతుంది. కాబట్టి 80 అనేది ఎల్సిఎం అవుతుంది. సో అలా కాదు, అలాగ మేము ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం, కష్టంగా ఉందనుకుంటే డైరెక్ట్గా 2 8 16 10 ఇలా రాసేసుకొని ఒరిజినల్ మెథడ్ ఫాలో అయిపోవటమే. 2 1 2 4 2 8 2 5. చూడండి, 4 తోటి 4 1 4 1 4 2 5. ఇంకేం మిగలలేదు, అన్ని సింగిల్ డిజిట్లు మిగిలినాయి. 2 4 8 8 2 16 16 5 80. ఎలా చేసినా అదే వచ్చింది, కాకపోతే మనం చూడగానే గుర్తుపట్టేలాగా ఉండాలి. సో 80 ఎల్సిఎం. నెక్స్ట్ లవాల అయిపోయింది, లవాల ఎల్సిఎం అయిపోయింది. హారాల హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. సో డినామినేటర్లో చూడండి, అన్నిటికంటే తక్కువ ఏడుంది 3. ఈ 3 అన్నిటినీ క్యాన్సిల్ చేయాలి, 3 9 క్యాన్సిల్ చేసింది, 81 క్యాన్సిల్ చేసింది, 21 చేసింది. కాబట్టి 3 అనేది వాటన్నిటి హారాల హెచ్సిఎఫ్ అవుతుంది. సో భిన్నాలు ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి. ఇలాంటి మోడల్ ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ అదే మోడల్లో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎల్సిఎం కనుక్కోమన్నాడు 4 భిన్నాలు ఇచ్చి. సో ఎల్సిఎం కాబట్టి లవాల ఎల్సిఎం బై హారాల హెచ్సిఎం. ఫస్ట్ న్యూమరేటర్స్ చూడండి, న్యూమరేటర్ల ఎల్సిఎం 2 3 4 9 2 3 4 9. మామూలుగా చూడగానే చెప్పేసేయచ్చు. 9 ఎక్కం, 9 2 18, 18 4తో పోదు, 9 3 27, అది బేసి సంఖ్య, 2తో 4తో పోదు, 9 4 36. సో 36 అనేది అన్నిటితో క్యాన్సిల్ అవుతుంది. చూడండి, అన్నిటితో క్యాన్సిల్ అవుతుంది. అలా చూసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ పెద్దగా చూసుకోవాలి, ఆ ఎక్కంలో మిగిలిన వాటికి సంబంధించిన సంఖ్యలు వస్తున్నాయా రావట్లేదో గమనించుకోవాలి. సో 9 4 36 అనేది లవముల యొక్క ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు హారాల హెచ్సిఎఫ్, ఇది ఇంపార్టెంట్. హెచ్సిఎఫ్ ఇక్కడ చూడండి, మనం ఒక అంకె అనేది ఈ అన్నింటినీ క్యాన్సిల్ చేయలేకపోతుంది. వీటన్నింటినీ క్యాన్సిల్ చేయలేదు, ఎందుకంటే వీటన్నిటిలో ఉమ్మడిగా ఏది లేదు, అన్నీ దేనికి దానికి సపరేట్గా ఉన్నాయి, అన్నీ ప్రధాన సంఖ్యలే మొత్తం. సో ప్రధాన సంఖ్యల హెచ్సిఎఫ్ ఎల్లప్పుడూ 1. 1 అనేది ఆ అన్నింటినీ భాగిస్తుంది, 1 తప్ప మరో అంకె భాగించలేదు. ప్రధాన సంఖ్యల హెచ్సిఎఫ్ 1 అవుతుంది. సో 36/1 అంటే ఎల్సిఎం ఎంతంటే 36. నెక్స్ట్ అదే భిన్నాల మోడల్లో ఇది చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ చూడండి. ఫస్ట్ పాయింట్లో ఇచ్చారు కదా, ఎలా చేయాలి అని అయితే డౌట్ పడద్దు. ఫస్ట్ పాయింట్లో ఉన్నదాన్ని మనం ఎప్పుడైనా ఏం చేయాలి, భిన్నం రూపంలోకి రాసుకుంటే మనకు ఒక ఐడియా అనేది ఈజీగా వస్తుంది. పాయింట్లో ఉన్నప్పుడు భిన్నం రూపంలో రాసేస్తే ఒక ఐడియా ఈజీగా వచ్చేస్తుంది. సో 0.63 పాయింట్ తర్వాత 2 ప్లేస్లు ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో ఎంత రాయాలి అంటే 100 రాయాలి. పాయింట్ తర్వాత 2 ప్లేస్లు ఉన్నాయి కాబట్టి 63/100గా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా సేమ్ 1.05 అంటే
పాయింట్ తర్వాత 2 ప్లేస్లు ఉన్నాయి కాబట్టి పాయింట్ తీసేసి 105/100 రాసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడ 2.1 పాయింట్ తర్వాత ఒక్క ప్లేసే ఉంది, దీన్ని ఏం చేస్తాం 21/10గా రాస్తాం. 21/10. ఇక్కడేమో అన్ని 100లు ఉన్నాయి, ఇక్కడ మాత్రం 10 ఉంది. ఇక్కడేమో 100లు ఉన్నాయి, ఇక్కడ మాత్రం 10 ఉంది. సో దీన్ని కూడా ఏం చేద్దాం 100 అయ్యేటట్టు చూసుకుందాం. 100 అవ్వాలి అంటే ఏం చేద్దాం, ఇక్కడ ఒక 0 పెట్టి డినామినేటర్లో ఇంకో 0 పెట్టుకోవచ్చు. సో అప్పుడు అది ఎలాగూ డినామినేటర్లో 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 100 ఉంది కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు 2.10గా రాసేయచ్చు. 2.10 అన్నా 2.1 అన్నా ఒకటే. సో పాయింట్ తర్వాత వచ్చే చివరి అంకె తర్వాత ఎన్ని జీరోలు ఉన్నా సరే వాటి వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే వీటన్నిటికీ హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు లవాల హెచ్సిఎఫ్ బై హారాల ఎల్సిఎం. హారాల ఎల్సిఎం మనకి డైరెక్ట్గా అర్థమైపోతుంది, అన్ని 100లే కాబట్టి ఒకే సంఖ్య ఉన్నప్పుడు అదే సంఖ్య ఎల్సిఎం అవుతుంది. హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎం కానీ ఒకే సంఖ్య ఉన్నప్పుడు 3 ఒకే సంఖ్యలు అయినప్పుడు అవే వాటి హెచ్సిఎఫ్ ఎల్సిఎంలు అవుతాయి. ఇప్పుడు 3 100లు ఉన్నాయి, ఈ 3 100ల ఎల్సిఎం ఎంత అంటే 100, హెచ్సిఎఫ్ ఎంత అన్నా కానీ 100. ఇప్పుడు లవాల హెచ్సిఎఫ్ అంటే 63, 105, 210. ఈ మూడింటిని ఒక అంకె క్యాన్సిల్ చేస్తుంది, అది ఏది అని అంటున్నాడు. అది ఏది? ఫస్ట్ మనం డివిజన్ మెథడ్ ఫాలో అయిపోదాం. 105, 210 పెద్ద అంకెలు తీసుకొని డివిజన్ మెథడ్ చేద్దాం. 105 210. సో 105తో 0 వచ్చింది కాబట్టి అది ఈ రెండింటి హెచ్సిఎఫ్ అవుతుంది, కానీ 63కి అవుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు ఈ 63 చేత 105ని భాగిద్దాం. 63 ఒకట్లు 63, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 10లో నుంచి 6 పోతే 4. సో 63 42లో ఒకసారి 21 వస్తుంది. 21తో 42ని భాగిస్తే 21 42, 21 42, రిమైండర్ 0 వస్తుంది. సో చివరిగా 21తో 0 వచ్చింది కాబట్టి వాటి హెచ్సిఎఫ్ 21/100. అయితే ముందేం చేసాం, మనం పాయింట్లో ఉన్న వాటిని ఇలా భిన్నాలాగా రాసాం. ఇప్పుడు చివరిగా మనకి 21/100 వచ్చిందంటే దీన్ని మనం మళ్ళీ పాయింట్ రూపంలోకి మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లెక్కలో భిన్నాలు ఇవ్వలేదు, పాయింట్లు ఇచ్చాడు కాబట్టి ఆ పాయింట్ల రూపంలోనే ఆన్సర్ రావాలి. 0.21 అంతే కదా. 2 జీరోలు ఉన్నాయి డినామినేటర్లో, 2 ప్లేసులకు ముందు పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఎల్సిఎం అంటే లవాల ఎల్సిఎం బై హారాల హెచ్సిఎఫ్. హారాల హెచ్సిఎఫ్ అంటే 3 100లే కాబట్టి సేమ్ నెంబర్ వచ్చినప్పుడు అదే హెచ్సిఎఫ్ అవుతుంది. నెక్స్ట్ 63 105 210ల ఎల్సిఎం కనుక్కోవాలి. 63 105 210 మనకి ఆల్రెడీ 21 తోటి క్యాన్సిల్ అవుతుందని అర్థమైంది. 21 తోటి 3 అంకెలు క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి నేను 21 తీసుకుంటున్నాను. 21 3, 21 5, 21 10. నెక్స్ట్ 5తో క్యాన్సిల్ చేస్తే 5 తోటి 3, 5 1లో 5 2, 21 5 105, 105 3 315, 315 2 630. సో 630 అనేది వీటన్నింటి ఎల్సిఎం. హెచ్సిఎఫ్ 100. మళ్ళీ దీన్ని ఏం చేయాలి, పాయింట్ రూపంలోకి మార్చాలి. సో 630/100 అంటే 6.3 అవుతుంది. అది పాయింట్ రూపంలో ఇచ్చినప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ అలా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ సేమ్ మోడల్, కాకపోతే ఎల్సిఎం ఒక్కటే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే పాయింట్లో ఉంది కాబట్టి మనం ఏం చేద్దాము, ఫ్రాక్షన్లోకి రాద్దాం, భిన్నంలోకి మార్చుకుందాం. 3ని భిన్నంలోకి మారిస్తే 3/1,
అలా కూడా రాయొచ్చు. 3/1 అన్నా 3 అన్నా ఒకటి. ఇక్కడ 2.7 ఏం చేస్తాం, 27/10గా రాసుకుందాం. 0.09ని 9/100గా రాసుకుందాం. LCM అంటే LCM ఈజ్ ఈక్వల్ టు LCM ఆఫ్ న్యూమరేటర్స్ బై HCF ఆఫ్ డినామినేటర్స్. అంటే హారాల HCF, లవాల LCM. 3, 27, 9ల LCM మనకి చూడగానే అర్థమైపోతుంది. 27, 3 తోటి 3 9లు 27, 9 తోటి 9 3లు 27, 27 1లో 27. సో మూడింటితోటి ఏది కామన్గా ఉంది అంటే 27. 27 బై డినామినేటర్స్ యొక్క HCF, హారాల HCF. చూడండి, అన్నిటికంటే చిన్న అంకె చూసుకోవాలి. HCF కనుక్కునేటప్పుడు LCM అయితే అన్నిటికంటే పెద్ద అంకె చూసుకోవాలి. అన్నిటికంటే చిన్న అంకె 1. 1 తోటి అన్ని క్యాన్సిల్ అవుతాయి కదా, కాబట్టి 1. 1 తోటి అన్ని క్యాన్సిల్ అవుతాయి. 1 10 10, 1 100 100. కాబట్టి 1 అనేది ఈ మూడింటి HCF అవుతుంది. సో 27/1 అంటే 27 అనేది ఈ మూడింటి LCM అవుతుంది. నెక్స్ట్ మోడల్, 252ను ప్రధాన సంఖ్యల లబ్ధంగా వ్రాస్తే. ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయాలి అంటే వీటికి ప్రధానాంకాలు అంటే ప్రధాన కారణాంకాలు ప్రధాన సంఖ్యల చేత భాగించాలి. సో ఫస్ట్ ప్రధాన సంఖ్య 2 కాబట్టి 2తో ఇది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2తో చూద్దాం. 2 1లు, 2 2లు, 2 6లు, 2 6లు 12, 2 3లు. నెక్స్ట్ 63 2తో పోదు. ఇక 3, దాని తర్వాత ఉన్న ప్రధాన సంఖ్య 3 కాబట్టి 3 చేత 3 2 6, 3 1లు 21 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ 3 చేత 3 7. ఇంతటితోటి క్లోజ్ అయిపోయింది. సో చూడండి ఏమేమి వచ్చినాయి, 2 × 2 × 3 × 3 × 7. వీటిని ఇలా వదిలేయకూడదు. ఏం చేయాలంటే 2 × 2 ఉంది కాబట్టి 2², 3 × 3 ఉంది కాబట్టి 3² × 7. గ్రూప్ డి ఎగ్జామ్ కానీ NTPC ఎగ్జామ్ కానీ ఇలా వస్తే వేరే రకంగా కూడా ఆప్షన్లు ఉంటాయి. ఎలాగంటే ఈ 2² ప్లేస్లో 4 ఉంటుంది, 3² ప్లేస్లో 9 ఉంటుంది, × 7 ఉంటుంది. మీరు ఆప్షన్స్ ద్వారా ట్రై చేద్దామని ఇవన్నీ మల్టిప్లై చేసినా మీకు 252 వస్తుంది. కానీ క్వశ్చన్లో ఏమడుగుతాడంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తే అని ఇస్తాడు. కాబట్టి అన్ని ప్రధాన సంఖ్యలా ఉండేలాగా చూసుకోవాలి. అది ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వేటికి గరిష్ట కారణాంకాలు ఉన్నాయి? ఎక్కువ ఫ్యాక్టర్స్ దేనికి ఉన్నాయి? వీటన్నిటిలో దేనికి ఎక్కువగా ఉన్నాయి? వీటిని మనం ఆప్షన్ చూడగానే చెప్పేయలేం. ఏది పెద్ద సంఖ్య అయితే దానికి ఎక్కువ ఉంటాయని గ్యారంటీగా చెప్పలేం. 99కి ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ దీన్ని ఎలా రాయాలంటే 1 × 99గా రాసుకోవచ్చు. 99 99. సో దీనికి 1 99 రెండు ఫ్యాక్టర్స్, రెండు కారణాంకాలే 99కి. 1 99. ఇప్పుడు ఏం చేయాలి మనం? 2తో క్యాన్సిల్ అవుతుంది, అవ్వదు. 3తో క్యాన్సిల్ అవుతుంది. 3 × 33, 3 33 99. కాబట్టి 3 33 కూడా 99కి కారణాంకాలే. 4 పోదు, 5 పోదు, 6 పోదు, 7 పోదు, 8 పోదు, 9 పోతుంది. సో 9 11లు 99. 9 తర్వాత ఏది పోతుంది అంటే 11. 11 9 99. 9 11 అన్నా 11 9 అన్నా ఒకటే. సో ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ చూడండి, 1 3 9 11 33 99. మొత్తం ఎన్ని అంకెలు వచ్చినాయి చూడండి. ఇలాగా 1 3 9 11 33 99. మొత్తం ఎన్ని వచ్చినాయి? 6. 6 కారణాంకాలు వచ్చాయి. అలాగే 101ని అది ప్రైమ్ నెంబర్ కాబట్టి 101 అనేది 1 × 101గా రాస్తాం. ఇక అంతకంటే ఎక్కువగా దాన్ని రాయలేం కాబట్టి దీనికి 2 ఫ్యాక్టర్స్, 2 కారణాంకాలు, 1 101. అవి 2 కారణాంకాలు. నెక్స్ట్ వచ్చేసరికి 176. 1 × 176. అలాగే 2తో క్యాన్సిల్ అవుతుంది. 2 × 88.
3తో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 4 తోటి క్యాన్సిల్ అవుతుంది. 4 × 40 4. 6తో క్యాన్సిల్ అవుతుందా అంటే 6తో క్యాన్సిల్ అవ్వదు. 6 × 12 6 × 9 54. 6తో క్యాన్సిల్ అవ్వదు. 7 తోటి 7 × 14 7తో అవ్వదు. 8 తోటి క్యాన్సిల్ అవుతుంది. 8 × 2 16 8 × 2 16. నెక్స్ట్ 8 9 చేత క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ 10 11 తోటి క్యాన్సిల్ అవుతుంది. 11 1 11 6. నెక్స్ట్ వచ్చేసరికి 12తో క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ 13తో క్యాన్సిల్ అవ్వదు. 14తో క్యాన్సిల్ అవ్వదు. 14 1 14 ఇంకా 36 ఉంటుంది, క్యాన్సిల్ అవ్వదు. సో 15 16 డైరెక్ట్గా. ఇప్పుడు చూడండి 1 2 4 8 11 16 22 44 88 176 మొత్తం ఎన్ని వచ్చినాయి? 10. 10 ఫ్యాక్టర్స్, 10 కారణాంకాలు. చివరిగా 182 182 1 × 182 2 × 91. 3తో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 4తో క్యాన్సిల్ అవుతుందా అంటే 4తో కూడా అవ్వదు. 5తో లేదు, 6తో లేదు, 7తో లేదు. 7 × 14 7 6 42. సో 7 26 182. 8 తోటి క్యాన్సిల్ అవ్వదు. 9 తోటి అవ్వదు. 10 11. నెక్స్ట్ 13తో క్యాన్సిల్ అవుతుంది. 13 1 13 13 4 52. నెక్స్ట్ 14తో క్యాన్సిల్ అవుతుంది. సో ఇటు నుంచి వచ్చి ఇటువైపు వెళ్తుంది చూడండి. ఇలా డౌన్గా వచ్చి ఇలా అప్ వైపు అప్గా వెళ్ళాలి. సో 1 2 3 4 5 6 7 8. మొత్తం దీనికి ఎన్ని కారణాంకాలు అంటే 8 కారణాంకాలు. వీటన్నిటిలో ఏది ఎక్కువ అంటే 176. 176కి ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో ఈ బేసిక్ మోడల్స్ అనమాట. ఇవన్నీ బేసిక్ మోడల్స్ అయినా సరే మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ఇలా చెప్పాను. నెక్స్ట్ ఇంకొక మోడల్ క్వశ్చన్స్ తర్వాత కాన్సెప్ట్ వైజ్ సాల్వ్ చేసుకుంటూ మొత్తం 4 పార్ట్లో చెప్తాను. 4 అయితే 4 3 అయితే 3 పార్ట్లో HCF చాప్టర్ అనేది కంప్లీట్ చేస్తాను.